కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ అధికార ప్రతినిధి సామల అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు కలిసిపోయి కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని వేధించారని ఆమె ఆరోపించారు. బాధితురాలికి అండగా ఉండాల్సిన కూటమి నేతలే ఆమెను అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల జోలికి వస్తే తొక్కిపెట్టి నారా తీస్తామన్న పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఒక మహిళ సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, నా భర్త బృందకుమార్ రెడ్డి 2021లో చనిపోయారు, ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు, నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు, నేను నమ్మాను, నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను, ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు, చంపేస్తా, ఇంకా నేను కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను, అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాణ్ణి, ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాణ్ణి, ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాణ్ణి మీరు వెనకేసుకొస్తున్నారు. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు. పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని, ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు. అదేంటది? తొక్కిపట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం? మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ళ చేతుల్లో ఒక ఆయుధంలా పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు. అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు, కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా, కనీసం ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది. అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారు.